అరణ్యంలో రాముడు ఎలా జీవించాడో తెలుసుకుందాం. అరణ్యం పక్షుల కిలకిల రావాలు, గాలిలో తేలియాడే ఆకులు. ఈ నిశ్శబ్దమైన అరణ్యంలో ఒక రాజకుమారుడు జీవించాడు. అతను కేవలం రాజకుమారుడు కాదు, ధర్మానికి ప్రతిరూపం, ఆదర్శానికి ప్రతీక. ఆయన శ్రీరాముడు. అయితే ప్రశ్న ఏమిటంటే, రాజభోగాలను వదిలి అరణ్యంలో 14 సంవత్సరాలు ఎలా జీవించాడు? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ అరణ్య జీవితం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను. అయోధ్యలో ఆనందం వెల్లివిరిసిన రోజు, రాముడి పట్టాభిషేకం జరగబోతున్న రోజు, ప్రజలు సంతోషంగా ఊగిపోతున్నారు. కానీ ఒక నిర్ణయం, ఒక మాట, ఒక వాగ్దానం అన్నింటినీ మార్చేసింది. కైకేయి కోరిన 2 వరాలు, దశరథుడు ఇచ్చిన మాట, రాముడికి 14 సంవత్సరాల వనవాసం. ఆ వార్త విన్నప్పుడు ఎవరైనా బాధపడతారు. కానీ రాముడు అతను చిరునవ్వుతో అంగీకరించాడు. ఎందుకంటే అతనికి ధర్మం ముఖ్యమైంది. అరణ్యంలో అడుగుపెట్టిన క్షణం అక్కడ రాజభవనం లేదు, సేవకులు లేరు, సౌఖ్యాలు లేవు. అక్కడ ఉన్నది కేవలం ప్రకృతి. సీతా లక్ష్మణులతో కలిసి రాముడు కొత్త జీవితం ప్రారంభించాడు. నేల మీద నిద్ర, చెట్ల కింద జీవితం. అయినా అతని మనసు ప్రశాంతంగా ఉంది. గోదావరి తీరంలో పంచవటి. అక్కడ లక్ష్మణుడు ఒక చిన్న గుడిసె నిర్మించాడు. అక్కడే ముగ్గురు కలిసి జీవించారు. ప్రతి ఉదయం పక్షుల స్వరాలతో ప్రారంభమయ్యేది. సీత ప్రకృతిని ఆస్వాదించింది. రాముడు ధ్యానంలో మునిగిపోయాడు. ఇది నిజమైన ఆనందం. అరణ్యంలో జీవితం సులభం కాదు. ప్రతిరోజు ఆహారం కోసం వెతకాలి. రాముడు పండ్లు సేకరించాడు, లక్ష్మణుడు కాపలా కాశాడు. సీత సరళమైన జీవితం గడిపింది. ఇది మనకు నేర్పేది, సింపుల్ లైఫ్ కూడా ఆనందంగా ఉండొచ్చు. అరణ్యం కేవలం అందమైనది కాదు, అది ప్రమాదాలతో నిండి ఉంది. శూర్పణఖ ఘటన, ఖర, దూషణ యుద్ధం. రాముడు ధర్మాన్ని కాపాడడానికి పోరాడాడు. అతని బాణాలు ధర్మానికి ప్రతీకలు. ఒకరోజు బంగారు మృగం, సీత ఆకర్షితురాలైంది. రాముడు దానిని వెంబడించాడు. అదే సమయంలో రావణుడు వచ్చి సీతను అపహరించాడు. అది రాముడి జీవితంలో అత్యంత బాధాకర క్షణం. ఈ కష్ట సమయంలో హనుమంతుడు, సుగ్రీవుడు వారు రాముడికి సహాయం చేశారు. కష్టాల్లో నిజమైన స్నేహితులు దొరుకుతారు. అరణ్యం రాముడిని పరీక్షించింది, కానీ అతను ఎప్పుడూ మారలేదు. సౌఖ్యంలో ఉన్నా, కష్టంలో ఉన్నా అతను ధర్మాన్ని వదలలేదు. రాముడి జీవితం మనకు చెబుతుంది, పరిస్థితులు కాదు, మన ధర్మమే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. రాముడికి అరణ్యం శిక్షలా కనిపించినా అది అతని జీవితానికి ఒక ట్రైనింగ్ లాంటిది. రాజుగా మారడానికి ముందు కష్టాలను అనుభవించటం అవసరం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అవి మనల్ని తయారు చేస్తున్నాయనే భావన ఉండాలి. అరణ్యంలో రాముడు కోపం, బాధ, భయం అన్నీ అనుభవించాడు. కానీ బయటకు చూపలేదు. మన పరిస్థితులు కాదు, మన మనసు నియంత్రణే మన గొప్పతనం. రాముడు అరణ్యంలో ప్రకృతితో కలిసి జీవించాడు. చెట్లు అతని ఆశ్రయం, నది అతని స్నేహితురాలు, జంతువులు అతని సహచరులు. ప్రకృతి దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా తన సుఖాలను వదిలి అన్న కోసం జీవించాడు. సీత అపహరణ తర్వాత రాముడు దేవుడు అయిన ఒక సాధారణ మనిషిలా బాధపడ్డాడు. అడవిలో తిరుగుతూ సీతా సీతా అని పిలిచాడు. గొప్పవాళ్లకు బాధలు ఉంటాయి, కానీ వారు ఆ బాధను ఎలా స్వీకరిస్తున్నారనేదే వారి గొప్పతనం. అరణ్యంలో రాముడికి స్నేహితులు ఎవరు? వానరులు, ఒక వృద్ధురాలు శబరి, ఒక పక్షి జటాయు. జీవితంలో సహాయం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. శబరి రాముడి కోసం సంవత్సరాల పాటు ఎదురు చూసింది. పండ్లు తినిపించేటప్పుడు ముందుగా తానే రుచి చూసింది. అది భక్తి యొక్క అత్యున్నత రూపం. జటాయు ఒక పక్షి అయినా సీతను కాపాడేందుకు ప్రాణాలు ఇచ్చింది. ధర్మం కోసం పోరాడడానికి శక్తి కాదు, ధైర్యం కావాలి. రాముడు అరణ్యంలో రాజు కాదు, నాయకుడు అయ్యాడు, ఆదర్శంగా అయ్యాడు. రాముడు రాజ్యాన్ని వదిలాడు, సుఖాలను వదిలాడు, కానీ మనశ్శాంతిని పొందాడు. తండ్రి మీద ప్రేమ ఉన్నా, రాజ్యంపై హక్కు ఉన్నా రాముడు ధర్మాన్ని ఎంచుకున్నాడు. అరణ్యం రాముడిని పరీక్షించింది, కానీ అతను మారలేదు, తడబడలేదు, ధర్మాన్ని వదలలేదు. అదే అతని మర్యాద పురుషోత్తముడుగా చేసింది. అరణ్యం అతన్ని కష్టపెట్టలేదు, అతన్ని గొప్పవాడిని చేసింది. రాముడు అడవిలో జీవించలేదు, తనను తాను తెలుసుకున్నాడు. ధర్మం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. జై శ్రీరామ్.